ఈరోజు మళ్ళీ జ్యోతికి జరిగిన విషయంలో మేము 2 రోజుల క్రితం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులందరూ వచ్చి పోలీసు, రెవెన్యూ, ఐసిడిఎస్ అధికారులతో కౌన్సిలింగ్ జరిగిన తర్వాత అందరి సమక్షంలో కూడా ఆ అబ్బాయి మళ్ళీ జ్యోతిని మోసం చేశాడని 3 డిపార్ట్మెంట్ల సాక్షిగా అందరికి కూడా తెలిసిందే ప్రభుత్వానికి. అయితే వాళ్ళు ఒక 2 డేస్ టైం కావాలంటే సరే ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి మేమందరం కూడా పెద్దలు ఆలోచించి 2 రోజులు టైం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 6 గంటలకు మేము వస్తామని తెలియపరిచిన తర్వాత ఈరోజు మరోసారి మోసం, మరోసారి కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా స్విచ్లు ఆపుకొని ఉండే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మండల మ్యాజిస్ట్రేట్ సాక్షాత్తుగా ఆయన సమక్షంలో జరిగినటువంటి ఈ విచారణను అందరం కూడా తెలియజేశాము, చూశాము కూడా, మొత్తం అందరికి కూడా తెలుసు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలారా మీరు ఆలోచించండి. ఒక అమ్మాయి 28 రోజుల నుంచి తన పోరాటం కొనసాగిస్తుంది. ఎవరైనా ఎన్నుకడిగి వేసేవాళ్ళు అయితే ఇంతవరకు ఒక రోజు కూడా చేయలేరు. ఈ అమ్మాయితో మేము ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఈ పోరాటానికి ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, సంవత్సరాలైనా పోరాటానికి సిద్ధంగా ఉండాలి ఆ అమ్మాయి ఈరోజు స్పష్టంగా తెలియపరుస్తున్నది. ఇప్పటికైనా అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి అమ్మాయికి న్యాయం చేయాలని కూడా తెలియజేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ నెల 11వ తారీఖు ప్రథమ స్వాతంత్ర సమరవేదులు వడ్డే ఓబన్న గారి జయంతి. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం అధికారికంగా ఈ తెలుగు రాష్ట్రాలలో వడ్డే ఓబన్న గారి జయంతిని జరపబోతున్నారు. మేము వడ్డే ఓబన్న గారి జయంతి జరిగే ప్రతి చోట మళ్ళీ జ్యోతికి న్యాయం చేయాలనే ఒక స్లోగను తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అందరు కూడా వడ్డీల సోదరులకు కానీ, బీసీలకు కానీ, బహుజనులకు కానీ మేము పిలుపునిస్తున్నాము. ఎందుకంటే ఒక్కసారి ఒక అమ్మాయికి కానీ అన్యాయం జరిగినప్పుడు ఆ అమ్మాయికి కానీ న్యాయం చేసే దిశగా కానీ మనం అడుగులు వేస్తే మరొకసారి ఏ అమ్మాయి కూడా అన్యాయం జరగదు. ఇది స్ఫూర్తిగా తీసుకుపోవాలనే ఏకైక నిర్ణయంతో ఈరోజు మేము ఈ అమ్మాయికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాము. ఒకసారి కానీ ఓడిపోతే, ఒకసారి కానీ వెనకబడితే, ఒకసారి కానీ మనం కానీ కేర్లెస్ చేస్తే కొన్ని వందల లక్షల మంది బహుజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికి కూడా ఆ విధంగా జరగకూడదని చెప్పేసి నిరంతరం నాకు ఆ రోజు మేమిద్దరం కలయిక చేసుకున్నాము, మేమిద్దరం కలిసి ఉన్నాము. మేము ఖచ్చితంగా ఒక మంచి సమాజంలో మేము కూడా ఉండాలని కలగనేటువంటి ఆ నిజాలను కొందరు యొక్క స్వార్థపూరితం వల్ల మళ్ళీ జ్యోతికి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ జ్యోతికి న్యాయం జరిగేటట్టుగా కూడా మేము త్వరలో కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇది కలెక్టర్ గారికి, తర్వాత రాష్ట్ర స్థాయి కూడా తీసుకువెళ్ళి మళ్ళీ జ్యోతి ఒక ధైర్యంగా, ఒక స్ఫూర్తిగా, ఎవరికి కూడా ఒక మనోధైర్యంగా ఉండేటట్టుగా మళ్ళీ జ్యోతికి న్యాయం జరిగే దిశగా మేము కార్యాచరణ ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.